ఓం శ్రీ గురుభ్యో నమః. కాలాన్ని ఎలా సార్థకం చేసుకోవాలో భగవాన్ సాయిబాబా గారి మాటల్లో చూద్దాం. కాలము చాలా ప్రధానమైనది, విలువైనది. చెడ్డ కర్మలు చేయుటలో కాలాన్ని వ్యర్థం చేయరాదు. ఎప్పటికప్పుడే మంచి కార్యములు చేయడానికి ముందంజ వేయాలి. ఎప్పుడో ఏనాడో చేస్తామనుకోవడం పొరపాటు. కాలము మన స్వాధీనంలో లేదు. కాలమునకు ఎవరూ మిత్రులు కారు. సర్వలు కాలమును అనుసరించవలసిందే తప్ప కాలమును ఎవరూ అనుసరించదు. కనుక కాలమును వ్యర్థం గావించుకొనక, కాయమును నిరర్థకం గావించుకొనక కర్మలు సార్థకం చేసుకోవాలి. ఈ కాయము కర్మాచార నిమిత్తమై ఏర్పడినదే అనే సత్యాన్ని ప్రతి వ్యక్తి గుర్తించాలి. ఏ కర్మలు చేసినప్పటికీ పరమాత్మ సేవగా భావించాలి. కర్మలు పశు పక్షి మృగాదులు కూడా చేయుచున్నవి. కాబట్టి కర్మలు చేయడం ప్రధానం కాదు. అహంకారరహితమైన కర్మలు చేయడమే మానవుని ప్రధాన కర్తవ్యం. భగవాన్ శ్రీ సాయిబాబా.